హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకొన. ఈరోజు వీడియోలో క్లీనింగ్కి సంబంధించి కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి, అందరూ క్లీనింగ్ కోసం సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి పనుల్లో కొన్ని టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి, పని కూడా ఈజీ అయిపోతుంది అనమాట. మరి ఈ టిప్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చేసేయండి. టిప్ నెంబర్ 1 ఏంటంటే, మనం వాడే బకెట్స్ కానీ మగ్స్ కానీ వాటర్కి సున్నం పట్టేసి చూడడానికి అస్సలు నీట్గా ఉండవు. తోమినా కూడా అవి వదలవన్నమాట. వాటిని తోమాలన్నా చాలా కష్టపడాల్సి వస్తుందన్నమాట. కానీ ఆ పనిని నేను చాలా ఈజీగా చేసి చూపిస్తున్నాను. ఏం లేదండి, ఇలా సున్నం పట్టిన మగ్స్ కానీ బకెట్స్ని కానీ తీసుకోండి. అందులో హార్పిక్ ఉంటుంది కదా అందరిళ్ళలోని, ఆ హార్పిక్ని మీకు ఎక్కడైతే సున్నం ఉంటుందో అక్కడ హార్పిక్ వేసేసి 1 నిమిషం అలా వదిలేయండి. అలా రెస్ట్ ఇచ్చి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో జస్ట్ అలా స్క్రబ్ చేసేయండి మొత్తానికి కూడా. చూడండి, ఇలా హ్యాండిల్కి కానీ అడుగు భాగాన లోపల కూడా ఇలా స్క్రబ్ చేసేసి తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా వదిలిపోతుంది అనమాట. బకెట్స్ కూడా చాలా నీట్గా వదిలిపోతాయండి. ఈ టిప్ని ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2, పాత టూత్ బ్రష్ ఉంటుంది కదండి, బ్రష్ని తీసుకోండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. స్టవ్ వెలిగించి నైఫ్ను బాగా కాలనివ్వండి. బాగా కాలిన తర్వాత బ్రష్ ఉంటుంది కదా, దాన్ని వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాని పై భాగాన్ని వదిలేసి కింద భాగాన్ని స్టవ్ వెలిగించి కొంచెం కరిగేంత వరకు కాలనివ్వాలి. అప్పుడు ఈ పై భాగాన్ని అతికించేస్తే చాలు, చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి, మనకి విండోస్ ఎడ్జెస్లకి డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫోటో ఫ్రేమ్ ఎడ్జెస్ని కానీ ఇలా చిన్న గడుల్లో కానీ ఈ బ్రష్ని యూస్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 3, మన పిల్లలు ఇంటి గోడలు నీట్గా ఉంచడం సాధ్యం కాని పని అనమాట. అలాంటప్పుడు ఈ టిప్తో గోడ మీద మరకలన్నీ పోయి నీట్గా ఉంటాయి. దానికోసం మగ్తో వాటర్ తీసుకోండి. అందులోకి 1/2 ప్యాకెట్ షాంపూని వేసుకోండి. ఏ షాంపూ అయినా పర్వాలేదు. ఆ రెండింటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకోవడానికి ఒక స్పాంజ్ని తీసుకోండి. క్లాత్ అయినా పర్వాలేదు, కానీ స్పాంజ్ అయితే క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. స్పాంజ్ని అందులో ముంచి ఎక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడ కొంచెం గట్టిగా ఒత్తుతూ క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ ఆ స్పాంజ్ని నురగంతా పోయేంత వరకు కూడా మంచినీళ్ళలో వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి గోడను క్లీన్ చేసుకోవాలి. తడి ఆరిపోయిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది. గోడ మీద మరకలు అనేవి లేకుండా చాలా తెల్లగా ఉంటుంది అనమాట. సో ఈ టిప్ ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, మనం కర్టెన్స్ వేసేటప్పుడు 2 ఇలా విడిగా వేస్తాం కదా, కానీ ఒక్కొక్కసారి కర్టెన్స్ గాలికి ఎగిరిపోయి విడిపోతూ ఉంటాయి, గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది మధ్యలో. అలా కాకుండా మధ్యలో అస్సలు గ్యాప్ లేకుండా అతుక్కుని ఉండేలాగా ఈ టిప్ చెప్తున్నాను. కర్టెన్స్ వేసేటప్పుడు ఫస్ట్ కర్టెన్ ఎలా వేస్తారో అలా వేసేసి చివరన ఒక రింగ్ బయటకు ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకొక కర్టెన్ చివరన ఫస్ట్ కర్టెన్ వెనక నుండి ఈ కర్టెన్ చివరన 2 కలిపి రాడ్కి ఎక్కించుకోవాలి. వీడియోని సరిగ్గా చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి, ఇలా కర్టెన్స్ రెండింటిని ఎక్కించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంత లాగినా కూడా మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఇలాంటి పూలదండలు ఉతికేటప్పుడు వాటికి చివర ఉన్న క్లాత్ అనేది ఇలా పీచు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అలా వచ్చిన తర్వాత దాన్ని ఎలా నీట్గా పెట్టుకోవాలో ఈ టిప్ చెప్తున్నాను. పూలదండలను ఉతికి ఆరవేసిన తర్వాత స్టవ్ వెలిగించి మంటని బాగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మీకు ఎక్కడైతే పీచు వచ్చేస్తుందో అక్కడ ఇలాగా మంట మీద పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు కాల్చుకోవాలి. మంటని హైలో పెట్టకండి, దండ అనేది కాలిపోతుంది అనమాట. పెట్టి తీయాలి. ఇలాగా ఈ ప్రాసెస్ అనేది స్పీడ్గా చేయాలన్నమాట, లేదంటే దండ అనేది కాలిపోతుందని గుర్తుంచుకోండి. ఇలా స్టవ్ మీద అయితే అన్ని కుచ్చులు సమానంగా కాలి దండ దగ్గరికి ముడుచుకొని పీచు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడ కూడా పీచు లేకుండా. ఈ టిప్ ట్రై చేయండి, బాగుంటుంది. టిప్ నెంబర్ 6, బాటిల్లో పోయడానికి వీలుగా ఉండే ఇలాంటి మగ్ని తీసుకోండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ విమ్ జెల్ వేసుకోండి. ఏ లిక్విడ్ అయినా పర్వాలేదు. ఆ తర్వాతది వాటర్ అనమాట. వాటర్ యాడ్ చేసుకోండి, బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కొలిన్ బాటిల్ అయిపోతూ ఉంటాయి కదా, పడేస్తూ ఉంటాము. ఆ కొలిన్ బాటిల్లో ఈ లిక్విడ్ని పోసుకోవాలి. తర్వాత మూత పెట్టి బాగా షేక్ చేయండి. ఇది మనకి కొలిన్ లాగా బాగా యూజ్ అవుతుందన్నమాట. గ్లాస్ వస్తువుల మీద కానీ ఇలా కబోర్డ్ మీద కానీ ఎంత జిడ్డు ఉన్నా పోయి నీట్గా ఉంటుంది. దీన్ని ఇలా స్ప్రే చేసేసి క్లాత్తో తుడిచేసుకోవాలి. గ్లాస్ వస్తువుల మీద అయితే క్లాత్ కాకుండా న్యూస్ పేపర్ని పెట్టి క్లీన్ చేయండి. సో ఈ టిప్స్ మీకు బాగా యూజ్ అవుతాయండి, ట్రై చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి.